So today we'll be doing some more problems on linked list. So today first we will find first problem is finding a loop or a cycle in a linked list. Finding loop or cycle in a linked list. So first loop or cycle. General loop and then suppose if you have a node and e node key. ఇలా ఈ ఫోర్త్ నోడ్ నుంచి ట్రావర్సల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ఫోర్త్ నోడ్కే ఎండ్ అయిందంటే మీనింగ్ ఏంటి దేర్ ఇస్ ఎ లూప్ ప్రెసెంట్ అంటే ఏంటి యూ కెన్ హ్యావ్ ఏ లింక్ లిస్ట్ లైక్ దిస్ ఒక లింక్ లిస్ట్ ఇలా ఉంది 1 2 3 and 4 ఇలా ఒక లింక్ లిస్ట్ సో ఇక్కడ ఏమైంది హియర్ వీ కెన్ సీ ఏ లూప్ అంటే ఏమైంది ఫోర్ దగ్గర ట్రావర్సల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫోర్ దగ్గరికి వస్తుంది సో దెర్ ఇస్ నో ఎండ్ అంటే ఏంటి ఇఫ్ మనకు ఒక స్ట్రైట్ లింక్డ్ లిస్ట్ ఉంటే suppose we have a straight linked list means horizontal linked list like this 4 5 7 8 and 9 జనరల్గా ఏం చేస్తాం ఈ 9 అనే 9 యొక్క నెక్స్ట్ పాయింటర్ నల్కి పాయింట్ చేస్తుంది బట్ ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ టు నల్కి పాయింట్ చేయకుండా ఈ లింక్డ్ లిస్ట్లో ఏదో ఒక నోట్కి పాయింట్ చేసినప్పుడు ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది సపోజ్ ఏంటి ఈ 9 అనేది నల్కి పాయింట్ చేయట్లా ఇట్ ఈస్ పాయింటింగ్ టు 7 సో ఏమైంది ఇక్కడ ఒక లూప్ క్రియేట్ అయింది 7 8 9 ఈ నోట్స్ దగ్గర ఒక లూప్ అనేది క్రియేట్ అయింది సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి ఇలా మనం ఒక లింక్ లిస్ట్ ఇస్తే దాంట్లో లూప్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి హౌ డు వి ఫైండ్ అవుట్ సో టు ఫైండ్ అవుట్ we will be again using slow and fast pointer method. So before going to this method, I'll explain another logic. If you want, you can try. And the slow and fast pointer method is the simplest way. సో ఇంకో లాజిక్ ఏంటి నేను ఫస్ట్ లూప్ని ట్రావర్స్ చేస్తా ఇక్కడ ఉంది సపోజ్ ఈ లూప్ ఉంది ఐ విల్ బి ట్రావర్సింగ్ ద లూప్ ఇలా 1 2 ఫస్ట్ టెంప్ ఇక్కడ పెట్టాను తర్వాత టెంప్ని అప్డేట్ చేశాను టెంప్ని ఇక్కడ పెట్టాను ఈ నోట్ని ఎన్ని టైమ్స్ అక్కరైంది మీన్స్ 1 ఫస్ట్ టైం కాబట్టి 1 అని ఇంటీజర్ ఈ నోట్ అండ్ విత్ 1 అనేది స్టోర్ చేశాను ఒక చోట నెక్స్ట్ టెంప్ని అప్డేట్ చేశాను అండ్ ఈ నోడ్ని మళ్ళీ స్టోర్ చేశాను మళ్ళీ టెంప్ని అప్డేట్ చేశాను ఈ నోడ్ని స్టోర్ చేశాను అలా టెంప్ని అప్డేట్ చేస్తూ ఎవ్రీ నోడ్ని ఫస్ట్ ఇనీషియల్గా స్టోర్ చేస్తాం నెక్స్ట్ ఏం చేస్తాం ఇలా స్టోర్ చేశాక నేను మళ్ళీ సపోజ్ ఈ నోట్కి వచ్చాను అంటే ఏంటి ఈ నోట్కి వచ్చాను అంటే ఈ నోట్ ఆల్రెడీ స్టోర్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తాం ఇఫ్ స్టోర్ అయి ఉంటే లూప్ ప్రెజెంట్ అని చెప్పి అవుట్పుట్ చెప్తాం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ సో ఈ మెథడ్ ఇంప్లిమెంట్ చేయడానికి we use the map data structure యూస్ చేస్తాం but instead of using this data structure we can simply use another method that is the slow and fast pointer method so let's take the same example ఎయిట్ నైన్ ఈ 9 మళ్ళీ 4 అంటే ఏంటి ఇక్కడ మనకు ఒక లూప్ ఉంది సో ఈ లూప్ని డిటెక్ట్ చేయాలి హౌ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను నేను స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ అని చెప్పి 2 పాయింటర్స్ తీసుకున్నాను స్లోని ఎస్ అనుకుందాం ఫాస్ట్ని ఎఫ్ అని ఇండికేట్ చేసుకుందాం సో ఫస్ట్ నేను ఏం చేస్తాను ఈ స్లో పాయింటర్ని బై 1 స్టెప్ అప్డేట్ చేస్తాను బై 1 స్టెప్ అప్డేట్ చేశాను ఫాస్ట్ పాయింటర్ వచ్చేసేటప్పటికి బై
2 స్టెప్స్ అప్డేట్ చేస్తాను. అప్డేట్ ద ఫాస్ట్ పాయింటర్ బై 2 స్టెప్. స్లోని బై 1 స్టెప్ అప్డేట్ చేస్తాను, ఫాస్ట్ని బై 2 స్టెప్స్ అప్డేట్ చేస్తాను. సో ఇలా అప్డేట్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఒకే నోట్ని డిటెక్ట్ చేస్తే, ఈ లూప్లో స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ ఒకే నోడ్ని డిటెక్ట్ చేసాయి అంటే ఇట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లూప్ అనేది ప్రెజెంట్ అయింది అని మీనింగ్. సో రిమెంబర్, వి టేక్ స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్. ఇనిషియల్గా ఏం చేస్తాం, స్లో పాయింటర్ని బై 1 స్టెప్ ఇంక్రీజ్ చేస్తాం, ఫాస్ట్ పాయింటర్ని బై 2 స్టెప్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ రెండు ఒకే నోడ్ని ఇండికేట్ చేస్తే, then we can say that loop is present. Loop or a cycle is present in the particular linked list. So how? So let's check whether it's true or not, whether we will get the output. సో ఫస్ట్ ఇక్కడ ఎస్ తీసుకుంటాను, ఎఫ్ తీసుకుంటాను. ఇనీషియల్గా రెండు హెడ్ దగ్గరే ప్లేస్ చేస్తాను. ఫస్ట్ ఇటరేషన్కి ఏం చేస్తాను, ఎస్ని బై 1 స్టెప్ ఇటరేట్ చేశాను, ఎఫ్ని బై 2 స్టెప్స్. ఎఫ్ బై 2 స్టెప్స్ ఏమవుతుంది, ఇట్ విల్ బి హియర్ ఎఫ్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను, ఎస్ని బై 1 స్టెప్ ఇటరేట్ చేశాను, ఎఫ్ని బై 2 స్టెప్స్, మీన్స్ ఇట్ విల్ బి హియర్. అండ్ ఫర్ ద నెక్స్ట్ ఇటరేషన్ I will be updating S by 1 step and F by 2 steps. And for the next iteration, S by 1 step, F by 2 steps. For the next iteration, I will be updating S by 1 step and F by 2 steps. ఇక్కడ F 2 steps అంటే ఏంటి, 9 యొక్క నెక్స్ట్ 4 యొక్క నెక్స్ట్ ఏంటి 6. సి ఇప్పుడు చూడండి, ఇక్కడ సో సి హియర్, ఇక్కడ ఏమైంది, స్లో అండ్ ఫాస్ట్ పాయింట్ రెండు ఒకే దాన్ని పాయింట్ చేసాయి. రెండు ఒకే దాన్ని పాయింట్ చేసాయి అంటే మీనింగ్ ఏంటి, లూప్ ఈస్ ప్రెసెంట్. ఇఫ్ ఎస్ అండ్ ఎఫ్ పాయింట్ ద సేమ్ నోడ్, యూ కెన్ సే లూప్ ఈస్ ప్రెసెంట్. So let's take other example and we will see if it works or not. So 1, 3, 4, 5 and 6. 6ని మళ్ళీ నేను 4కి కనెక్ట్ చేస్తాను. సో ఇనీషియల్గా స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ తీసుకుంటాను. So I'll be taking the slow and fast pointer. First iteration ki slow pointer by 1 step, fast pointer by 2 steps iterate చేసాను. Second one ki slow pointer by 1 step, fast pointer by 2 steps. Third iteration ki slow pointer by 1 step and fast pointer by 2 steps. Fast pointer by 2 steps అంటే ఏంటి, 5 యొక్క నెక్స్ట్ 6, 6 యొక్క నెక్స్ట్ 4. అంటే ఎలా వెళ్ళాలి, ఫాస్ట్ పాయింటర్ అనేది ఒక నోట్ స్కిప్ చేసి నెక్స్ట్ నోట్ దగ్గర పాయింట్ చేయాలి. సో అలా స్కిప్ చేసి పాయింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫాస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ కూడా సేమ్ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ సేమ్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. సో వీ కెన్ సే లూప్ ఈస్ ప్రెసెంట్. Loop is present. So this is how we detect whether a cycle or a loop is present in a linked list or not. So now let's write the pseudocode. Pseudocode radha. First we will create a method hasCycle. hasCycle అనే method create చేస్తాను. దాంట్లోకి ఏం పాస్ చేస్తాం, హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ యొక్క హెడ్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ రెండింటిని హెడ్కి ఇనిషియలైజ్ చేస్తాం. ఐ విల్ ఇనిషియలైజ్ బోత్ ద పాయింటర్స్ టు హెడ్. తర్వాత వైల్
fast and fast dot next. Well, fast and fast dot next. Until these both are present, I'll run the loop. ఏం చేశాను, we'll be making slow update by one node, that is slow is equals to slow dot next చేస్తాను. Fast నేను చేయాలి update by two nodes. So fast is equals to fast dot next. నెక్స్ట్ ఇలా అప్డేట్ చేశాక ఒకసారి అప్డేట్ చేసాం. అప్డేట్ చేశాక ఏం చెక్ చేస్తాం, ఈ స్లో అండ్ ఫాస్ట్ ఈక్వల్ ఉన్నాయా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ స్లో ఈక్వల్స్ టు ఫాస్ట్ అయితే we just return true. లేదు లేకపోతే వాట్ విల్ బి డూయింగ్, వీ విల్ బి రిటర్నింగ్ ఫాల్స్. ఎప్పుడు ఈ లూప్లోని ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం, స్లో ఫాస్ట్ ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఈక్వల్ అయినాయి అంటే లూప్ అనేది డిటెక్ట్ అయినట్టు. ఈక్వల్ కాలేదు అంటే ఏమైంది, నీకు అసలు ఆ వైల్ లూప్లో నుంచే బయటకు వచ్చేస్తాం. ఆ వైల్ లూప్ నుంచి బయటకు ఎలా వస్తాం, ఓకే అయితే వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఏం చేస్తాం, వైల్ లూప్ నుంచి బయటకు వచ్చామంటే లూప్ లేదని. సో వాట్ విల్ బి రిటర్నింగ్, వీ విల్ రిటర్న్ ఫాల్స్. సో వాట్ ఈస్ దిస్ కండిషన్, ఈ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ కండిషన్ ఏంటి. సపోజ్ నీకు లింక్డ్ లిస్ట్ ఇలా ఉంది, 3 4 ఇలా ఉంది. సో ఇక్కడ ఏంటి, లూప్ ఉందా లేదు కాబట్టి నీకు ఫాల్స్ ఇవ్వాలి. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తావు, ఇనీషియల్గా ఫాస్ట్ ఇక్కడ ఉంటుంది, ఫాస్ట్ నువ్వు అప్డేట్ చేస్తావు, స్లోగా ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తావు, స్లోని అప్డేట్ చేస్తావు, ఫాస్ట్ని అప్డేట్ చేసేస్తావు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ స్లోని అప్డేట్ చేస్తాం, ఫాస్ట్ని అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఫాస్ట్ అనేది స్లో కన్నా ముందు, ఇఫ్ లింక్డ్ లిస్ట్లో లూప్ అనేది లేకపోతే ఫాస్ట్ పాయింటర్ అనేది స్లో పాయింటర్ కన్నా ముందే లాస్ట్ నోడ్ని కానీ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ దట్ ఈస్ ద నల్ నోడ్ని కానీ ఫాస్ట్ డిటెక్ట్ చేస్తుంది. సో ఏమైంది ఇక్కడ, స్లో పాయింటర్ కన్నా ముందే ఫాస్ట్ పాయింటర్ అనేది, ఇఫ్ లింక్డ్ లిస్ట్లో లూప్ అనేది లేకపోతే స్లో పాయింటర్ కన్నా ఫాస్ట్ పాయింటర్ అనేది ఈజీగా మీన్స్ ఫాస్ట్గా డిటెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఫాస్ట్ పాయింట్ అనేది బై 2 steps అప్డేట్ అవుతుంది. సో ఇట్ విల్ రీచ్ ద నల్ నోడ్ ఆర్ లాస్ట్ నోడ్ బిఫోర్ ద స్లో పాయింటర్. ఇది ఎప్పుడు లూప్ లేకపోతే ఆ లింక్డ్ లిస్ట్లో. సో మనం ఏం చేస్తాం, ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ తీసుకున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ స్లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఫాస్ట్ పాయింటర్ అనేది స్లో కన్నా ముందే నల్ దగ్గరికి వెళ్ళిపోద్ది లూప్ లేకపోతే. సో నీకు ఇంకా స్లో అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్పుడు ఫాస్ట్ అనేది నల్ ఇట్ విల్ బి అప్డేటింగ్, యూ కాంట్ అప్డేట్ నల్. సో వీ టేక్ దిస్ ఫాస్ట్ పాయింటర్, ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఎప్పుడైతే ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నల్కి రీచ్ అయింది అంటే ఏంటి, దేర్ ఈజ్ నో loop in the linked list. So this is how you detect a loop in the linked list. So now we will code this and check whether the condition satisfies or not. So first class list node, class node అని ఒకటి క్రియేట్ చేస్తాం. క్లాస్ లిస్ట్ నోడ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం ఫర్ క్రియేటింగ్ ద నోడ్. నెక్స్ట్ def init and we'll passing self comma value comma next ఇలా పాస్ చేస్తాం.
self dot value is equals to self dot next is next. So before writing the method to detect a loop, నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఒక లింక్డ్ లిస్ట్ విత్ లూప్ క్రియేట్ చేస్తాను. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ద లాజిక్ అండ్ రైట్ టు క్రియేట్ ఎ సైకిల్. లింక్డ్ లిస్ట్తో సైకిల్ని క్రియేట్ చేయొచ్చు, బట్ అలా కాకుండా మాన్యువల్గా క్రియేట్ చేద్దాం. బికాస్ వీఆర్ అవర్ క్వశ్చన్ ఈజ్ నాట్ టు క్రియేట్ ఎ లింక్డ్ లిస్ట్ విత్ లూప్, ఇట్స్ జస్ట్ టు ఫైండ్ ఎ లింక్డ్ లిస్ట్ విత్ లూప్. సో నేనే మాన్యువల్గా ఒక లింక్డ్ లిస్ట్ విత్ లూప్ అనేది క్రియేట్ చేస్తాను. హౌ డు వీ డూ ఇట్ మాన్యువల్లీ? So first we create the nodes. Five and six. Let's change the date also. 2, 3, 4, 6. ఫస్ట్ నోట్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ నోట్ 6 అయింది. ఈ 6 యొక్క నెక్స్ట్ ఏమిటో జనరల్గా ఇప్పుడు మనం నోట్స్ని కనెక్ట్ చేస్తాం. సో నోట్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం? ఫస్ట్ నోట్ 1 డాట్ నెక్స్ట్ కి ఏం కనెక్ట్ చేయాలి? నోట్ 2ని కనెక్ట్ చేస్తాం. అండ్ node 2 dot next is equals to node 3. Node 3 dot next is equals to node 4. Node 4 dot next is equals to node 5. Node 5 dot next is equals to node 6. కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఒక హారిజాంటల్ లింక్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది? లాస్ట్ నోడ్ ఏమైంది? నోడ్ 6 అయింది. ఇప్పుడు నేను లూప్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి? లాస్ట్ నోడ్ని వేరే నోడ్కి కనెక్ట్ చేయాలి. సో టు క్రియేట్ ఎ సైకిల్ వాట్ షుడ్ వి డు? లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ని వేరే నోడ్కి పాయింట్ చేయాలి. సో లెట్స్ పాయింట్ node 6 dot next is equals to, let's point to node 3. Node 3 కి పాయింట్ చేద్దాం. So I hope you understood how we have created the loop in a linked list. ఏం చేసాం? మనం లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ని నల్కి పాయింట్ చేయకుండా వేరే ఆ లిస్ట్లో ఉన్న వేరే నోడ్కి పాయింట్ చేసాం. అప్పుడు ఏమైంది? The loop or cycle has been created. ఇప్పుడు now we will write the method for finding the loop in a linked list. చెక్ చేస్తాం ఇఫ్ లింక్డ్ లిస్ట్ అనేది ఉందా లేదా అని. దాని కండిషన్ ఏంటి? ఇఫ్ నాట్ హెడ్ ఆర్ నాట్ హెడ్ డాట్ నెక్స్ట్. We know this how to check if the list is empty or not. We will return false. ఎందుకంటే లిస్ట్ ఎంటీ ఉంటే లూప్ లేదని కదా మీనింగ్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ కండిషన్ కాకపోతే ఫస్ట్ స్లోని హెడ్కి పాయింట్ చేస్తాం. ఫాస్ట్ పాయింట్ తీసుకున్నాం, దాన్ని కూడా హెడ్కి పాయింట్ చేస్తాం. We will write the base condition for while loop. While fast and fast dot next ఈ రెండు నల్ అవనంత వరకు we will be updating slow by 1 node and fast by 2 nodes.
by 2 nodes అంటే ఏంటి fast dot next. After updating, what we'll be doing, we will be checking if slow pointer and fast pointer రెండు ఒకే నోడ్ని పాయింట్ చేస్తున్నాయా లేదా. ఫాస్ట్ రిటర్న్ ట్రూ, లేదు ట్రూ రిటర్న్ అవ్వలేదు అండ్ మనం ఫాస్ట్ అనేది నల్కి డిటెక్ట్ అయింది. సో మనం వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసాం. సో we have came out of the while loop, which means there is no loop. So we will be returning false. False strings. So this is the code for finding a loop in a linked list. So next, how do we check? So we will be print true or false. Return అవుతుంది true or false అనేది చెక్ చేస్తే సరిపోతుంది. Will be print హ్యాష్ సైకిల్ మెథడ్కి ఏంటి హెడ్ని పాస్ చేయాలి. సో హియర్ ఈ లింక్ లిస్ట్ యొక్క హెడ్ ఏంటి నోడ్ వన్ ఇస్ ద హెడ్. సో నోడ్ వన్ అనేది నేను పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు హ్యాష్ సైకిల్ నోడ్ వన్ అనేది కాల్ చేశాను. ఈ మెథడ్ రిటర్న్ చేసే వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ ట్రూ పాస్ అయిందంటే ఏంటి మనకి లూప్ అనేది ఉన్నట్టు, ఫాల్స్ పాస్ అయిందంటే లూప్ అనేది లేనట్టు. Since we have created the loop, we should get the output as true. True. Yeah, we got the output true. అంటే ఏంటి లూప్ అనేది ఉన్నట్టు. So this is how we find the cycle in a linked list. Now next, so now we'll move to the next one. The next is finding the length of the loop. ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ లూప్. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, జస్ట్ సైకిల్ ఉందా లేదా అని డిటెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఆ సైకిల్ ఆర్ దట్ లూప్ యొక్క లెంత్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో వాట్ టు డూ, ఫస్ట్ సైకిల్ ఉందా లేదా అని డిటెక్ట్ చేస్తాం. సైకిల్ ఉందా లేదా అని డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఏంటి ఈ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ ఒకే నోట్ని పాయింట్ చేస్తాయి. సో మనం ఇప్పుడు ఆ నోడ్ని తీసుకుంటాం. వీ విల్ కన్సిడర్ దిస్ నోడ్. ఈ నోడ్ని మనం మీటింగ్ నోడ్ అనుకున్నాం. ఎందుకు మీటింగ్ నోడ్ అనుకుంటాం, ఎందుకంటే స్లో అండ్ ఫాస్ట్ పాయింట్ ద సేమ్ నోడ్, దే మీట్ అట్ దట్ పర్టికులర్ నోడ్, కాబట్టి మనం దాన్ని మీటింగ్ నోడ్ అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, I will write the function def find length. ఈ ఫైన్ లెంత్కి మనం పాస్ చేసిన పారామీటర్స్ ఏంటి, మీటింగ్ నోడ్ అనేది పాస్ చేయాలి. మీటింగ్ నోడ్ is nothing but the node where the slow and fast pointer points the same node. ఎప్పుడైతే స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ రెండు ఒకే నోడ్ దగ్గర ఉన్నాయనుకో ఆ నోడ్ని మనం మీటింగ్ నోడ్ అనుకుంటాం. సో మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్ నోడ్ తీసుకోవాలి. సో what is the next? See, try to understand the logic. నేను ఇప్పుడు ఒక లింక్డ్ లిస్ట్ ఉంది రైట్. సో ఇక్కడ ఒక లింక్ లిస్ట్ ఉంది విత్ ఎ సైకిల్. ఇలా ఒక సైకిల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం మీటింగ్ నోడ్ని కనుక్కోవాలి. ఫస్ట్ విల్ ఫైండ్ ద మీటింగ్ నోడ్. సో లెట్స్ ట్రావర్స్ S and F. We'll update slow by 1, fast by 2, and next slow again by 1 and fast again by 2 and slow again by 1,
ఫాస్ట్ మళ్ళీ 2 నోట్కి అప్డేట్ చేస్తావు, అండ్ స్లో అగైన్ బై 1 అండ్ ఫాస్ట్ అగైన్ బై 2 అండ్ విల్ బి అగైన్ స్లోని అప్డేట్ చేసాం, మళ్ళీ ఫాస్ట్ అనేది అప్డేట్ అయింది, మళ్ళీ స్లోని అప్డేట్ చేసాం, మళ్ళీ ఫాస్ట్ని అప్డేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ అండ్ స్లో నోడ్ అనేది 7 దగ్గర మీట్ అవుతున్నాయి. దే ఆర్ మీటింగ్ ఎట్ 7. సో 7 విల్ బి ద మీటింగ్ నోడ్. మీటింగ్ నోడ్ వచ్చేసేటప్పటికి ఈ 7. ఇప్పుడు నేను టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ ఎ వేరియబుల్ టెంప్. ఈ టెంప్లో నేను ఈ మీటింగ్ నోడ్ని స్టోర్ చేసుకుంటాను. You can take any variable, temp, current or anything. అండ్ ఇనీషియల్గా లెంత్ అనేది నేను 1 తీసుకున్నాను. సో లెంత్ అనేది ఇనీషియల్గా 1 తీసుకున్నాను. ఎందుకు 1 తీసుకున్నా ఐ విల్ సే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇప్పుడు 7 అనేది మన మీటింగ్ నోడ్. నేనేం చేస్తాను, టెంప్ అనే వేరియబుల్ తీసుకున్నా, దాన్ని మీటింగ్ నోడ్ దగ్గర ప్లేస్ చేసా ఇనీషియల్గా. టెంప్ ఇస్ ఈక్వల్స్ టు మీటింగ్ నోడ్. ఇనీషియల్గా లెంత్ అనేది 1 తీసుకున్నా. ఎందుకు 1 తీసుకున్నా వీ విల్ సీ ఇట్ నౌ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెంప్ని బై 1 స్టెప్ ఇటరేట్ చేస్తూ వెళ్తాను. ఎప్పటిదాకా ఇటరేట్ చేస్తా, నువ్వు మళ్ళీ ఇటరేట్ చేస్తున్నప్పుడు temp.next నీకు మీటింగ్ నోడ్కి ఈక్వల్ అయ్యేంత వరకు నేను టెంప్ని అప్డేట్ చేస్తూ వెళ్తాను. మీటింగ్ నోడ్ అండ్ లెంత్ని బై 1 ఇంక్రీజ్ చేస్తాను. దిస్ విల్ బి ద కండిషన్. ఈ నోడ్ సాటిస్ఫై అయ్యేంతకు నేను లూప్ రన్ చేస్తాను. లూప్ రన్ చేసిన దాంట్లో ఏం చేస్తాను, లెంత్ని +1తో ఇంక్రీజ్ చేస్తాను అండ్ టెంప్ని అప్డేట్ చేస్తాను. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు temp.nextగా తీసుకుంటాను. సో ఏమవుతుంది ఇక్కడ, ఇనీషియల్గా టెంప్ ఇది ఫస్ట్, ఇది నాట్ ఈక్వల్ టు వైల్ లూప్ ఇలా రాసుకుందాం. ఫస్ట్ temp.next ఏంటి 8 మీటింగ్ నోట్కి ఈక్వలా కాదు. సో లెంత్ అనేది +1 ఇంక్రీజ్ అవుతుంది. సో 1 + 1. నెక్స్ట్ టెంప్ అనేది మళ్ళీ అప్డేట్ అవుతుంది. టెంప్ ఇక్కడ ఉంటుంది. టెంప్ ఈజ్ ఈక్వల్ టు మీటింగ్ నోట్, నో ఇట్స్ నాట్ ఈక్వల్. సో మళ్ళీ మనకి లెంత్ అనేది +1 అవుతుంది. మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాను. దాన్ని మీటింగ్ నోట్తో చెక్ చేస్తాను, ఈక్వలా కాదు. సో మళ్ళీ లెంత్ అనేది +1 అప్డేట్ అవుతుంది. మళ్ళీ టెంప్ అనేది నెక్స్ట్ నోడ్కి అప్డేట్ చేస్తాను. సో now temp points here 5. Is 5 equal to meeting node? No. So again we add +1. Next temp is updated to 6. So 6.next is equal to meeting node. Correct ga? Even 6.next అనేది మీటింగ్ నోడ్కి ఈక్వల్ అవుతుంది. సో 6.next మీటింగ్ నోడ్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి we will not run this loop. Okay, there's a small mistake. So first we'll checking temp.next అంటే 8 చెక్ చేస్తాం. 8 మీటింగ్ నోడ్కి ఈక్వల్ అవుతుందా, నో. సో +1 యాడ్ చేస్తున్నాం. మళ్ళీ టెంప్ని మనం ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తాం. we place the temp here and now we check 3
3 meeting node ki 3 temp dot next, which is nothing but 3. 3 meeting node ki equal అవుతుంది no. So we again had one here. Now temp ని అప్డేట్ చేశాను, temp 3 దగ్గర పెడతాను. Now temp dot next ఈక్వల్స్ టు మీటింగ్ నోడ్ కాదా అంటే ఏంటి, temp dot next 4 మీటింగ్ నోడ్ కి ఈక్వల్ కాదా అని చెక్ చేస్తాం. సో ఇట్స్ నో, సో +1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. టెంప్ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ ఏంటి 5 మీటింగ్ నోడ్కి ఈక్వల్ అయిందా, నో అవ్వలేదు. సో +1 యాడ్ చేస్తాం. మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాను. టెంప్ డాట్ నెక్స్ట్ చెక్ చేస్తాను. టెంప్ డాట్ నెక్స్ట్ ఏంటి 6 మీటింగ్ నోడ్కి ఈక్వల్ అయిందా, నో అవ్వలేదు. సో అగైన్ +1 యాడ్ చేస్తాను. నెక్స్ట్ టెంప్ని మళ్ళీ అప్డేట్ చేశాను, అప్డేట్ అయితే టెంప్. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను. టెంప్ డాట్ నెక్స్ట్ 7 అనేది మీటింగ్ నోడ్కి ఈక్వల్ అయిందా, ఎస్ 7 ఈజ్ ఈక్వల్ టు ద మీటింగ్ నోడ్. సెవెన్ ఈక్వల్ టు మీటింగ్ నోడ్ కాబట్టి మనం లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అండ్ వీ రిటర్న్ ద లెంత్ ఎంత అయింది ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 and 6. Length is equals to 6 and the length of this loop is 1 2 3 4 5 6. So now can anyone guess why initially length 1 ఎందుకు తీసుకున్నాం? బికాస్ ఆల్రెడీ మనం వన్ ఆఫ్ ద లూప్లో ఒక నోడ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాం. సో ఆ నెక్స్ట్ నుంచి యాడ్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఒక నోడ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇనీషియల్గా కౌంట్ అనేది 1 తీసుకుంటాం. సో నెక్స్ట్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, కాబట్టి +1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి అదే నోడ్ దగ్గరకు వస్తావో ఏమవుతుంది, మనకి లూప్ అనేది ఎండ్ అవుద్ది. సో నువ్వు 0 తీసుకొని ఈ లెంత్ 0 తీసుకొని ఫాలో అయితే నీకు లెంత్ అనేది ఒకటి డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, నీకు లాస్ట్ నోడ్ దగ్గర లెంత్ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు లాస్ట్ నోడ్ మీన్స్ మీటింగ్ నోడ్కి మళ్ళీ ఫస్ట్ మీటింగ్ నోడ్ స్టార్ట్ అవుతున్నాం, టెంప్ని మీటింగ్ నోడ్ దగ్గర ప్లేస్ చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏమైంది, నువ్వు మళ్ళీ లాస్ట్ మీటింగ్ నోడ్కి వచ్చేదాకా లూప్ అనేది రన్ చేస్తున్నావు. సో లెంత్ 0 తీసుకొని స్టార్ట్ చేసామంటే మనకి ఏమవుద్ది, మీటింగ్ నోడ్ అనేది మ్యాచ్ అయిపోయింది కాబట్టి లూప్ నుంచి బయటకు వస్తాం. సో ఇట్ ఇంక్రీజ్ అవ్వదు లెంత్ అనేది. సో ఒకటి తక్కువ వస్తుంది లెంత్. సో ఇనీషియల్గానే లెంత్ మనం 1 తీసుకుంటాం. అంటే ఏంటి, మీటింగ్ నోడ్ని ఆల్రెడీ కౌంట్ చేస్తున్నట్టు మీనింగ్. సో ఇన్ దిస్ వే వీ ఫైండ్ ద లెంత్. సో I think I have explained the pseudocode also. It is nothing but ఒక మీటింగ్ నోట్ తీసుకుంటాం, తర్వాత టెంప్ అనేది మీటింగ్ నోట్ తీసుకుంటాం, తర్వాత లెంత్ ఫర్న్, దెన్ నెక్స్ట్ వీ రైట్ దిస్ పార్ట్ ఆఫ్ కోడ్. ఈ కోడ్ రాసాక we will get the length. So we will be seeing the code. So ఇప్పుడు మనకి I first I'll write the method def cycle length. Def cycle length and దీనికి ఏం పాస్ చేస్తాం, we'll be passing the మీటింగ్ నోడ్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, I have written the pseudocode, the same pseudocode we'll be writing here. Current అనే పాయింటర్ తీసుకుంటాం. సో లెట్స్ టేక్ టెంప్ ఓన్లీ, డోంట్ కన్ఫ్యూజ్. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్గా మీటింగ్ నోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, తర్వాత లెంత్ అనేది 1 తీసుకుంటాం. లెంత్ ఈక్వల్స్ టు 1 and next while we'll write the base condition, current dot next is not equal to meeting node. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనకేమవ్వాలి, కరెంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సారీ, నాట్ కరెంట్, హియర్ టెంప్. సో ఐఎమ్ రైటింగ్ కరెంట్. సో టెంప్ డాట్ నెక్స్ట్ మీటింగ్ నోడ్కి ఈక్వల్ అవ్వనంత వరకు మనం ఏం చేస్తాం, లెంత్ని +1 చేస్తాం
అండ్ టెంప్ని కూడా by 1 ఇంక్రీజ్ చేస్తాం. temp dot next and length plus equals to 1. So after finishing, what will be getting? మనం లెంత్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ length. So when we call this function, we will get the rent and మనం రిటర్న్ అయిన వాల్యూని ప్రింట్ చేస్తే మనకి సైకిల్ యొక్క లెంత్ అనేది తెలుస్తుంది. బట్ ఈజ్ దిస్ ఎనఫ్? ఈజ్ ఎనీథింగ్ మిస్సింగ్? Yeah, one point is missing. That is, where do we get this meeting node? ఈ మీటింగ్ నోడ్ ఎక్కడ వస్తుంది? సో ఇందాక మనం హ్యాష్ సైకిల్ మెథడ్లో ఏం చేసాం? ఫస్ట్ స్లో పాయింట్ ఫాస్ట్ పాయింటర్ ఎక్కడైతే మీట్ అదో అక్కడ రిటర్న్ ట్రూ చేసాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ట్రూ, వాట్ ఐ విల్ రిటర్న్? ఐ విల్ రిటర్న్ ద స్లో పాయింటర్. అంటే స్లో పాయింటర్ ఎక్కడైతే పాయింట్ చేస్తుందో ఆ పాయింటర్ని నేను రిటర్న్ చేస్తాను. సో బై కాలింగ్ ద మెథడ్ ఎలా రిటర్న్ చేస్తా? ఈ మెథడ్కి సైకిల్ లెంత్ మెథడ్కి నేను ఆ స్లో పాయింటర్ని రిటర్న్ చేస్తాను. ఎందుకు? ఎప్పుడు రిటర్న్ చేసిన? ఎప్పుడైతే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఈక్వల్ అయినాయో అప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ట్రూ, ఐ విల్ బి రిటర్నింగ్ ద స్లో పాయింటర్ టు ద సైకిల్ టు ఫైండ్ ద లెంత్. లెంత్ కనుక్కునే మెథడ్కి నేను స్లో పాయింటర్ని పాస్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే, సో instead of false we'll just return 0 here. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీటింగ్ నోడ్ అనేది మనకి వచ్చేసింది. ఈ మీటింగ్ నోడ్ ఏమవుతుంది? స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ మీట్ అయినప్పుడు ఏం చేస్తాం? స్లో పాయింటర్ రిటర్న్ చేస్తున్నాం. ఆ స్లో పాయింటర్ అనేది మనకి మీటింగ్ నోడ్ అవుతుంది. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఫస్ట్ డెఫ్ హ్యాస్ సైకిల్ లెంత్ అనే మెథడ్ని మనం ఫస్ట్ డిఫైన్ చేసాం. డిఫైన్ చేశాక సిమిలర్ సైకిల్ ఉందా లేదా అన్న కోడే రాస్తాం. బట్ సైకిల్ ఉందా లేదా అన్న కండిషన్ దగ్గర వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్ సైకిల్ ఉంటే అంటే ఏంటి? స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఈక్వల్ అయినప్పుడు జనరల్గా రిటర్న్ ట్రూ. ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా? ట్రూని రిటర్న్ చేయట్లా, సైకిల్ లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. కాల్ చేసి మనం ఏం పాస్ చేయాలి? సైకిల్ లెంత్ ఫంక్షన్కి మీటింగ్ నుండి పాస్ చేయాలి. మీటింగ్ నుండి పాస్ చేస్తున్నాం అంటే వీఆర్ పాసింగ్ ద స్లో పాయింటర్ ఆర్ ఫాస్ట్ పాయింటర్. స్లో పాయింటర్ కానీ ఫాస్ట్ పాయింటర్ కానీ పాస్ చేస్తాం. సో ఐఎమ్ పాసింగ్ ద స్లో పాయింటర్. స్లో పాయింటర్ పాస్ చేసి అండ్ సైకిల్ లెంత్కి స్లో పాయింట్ని పాస్ చేస్తాం. స్లో పాయింట్ పాస్ చేశాక ఫస్ట్ టైం మీటింగ్ నోట్కి వెళ్తుంది. లెంత్ ఇనిషియల్ 1 ఉంటుంది. అలా టెంప్ డాట్ నెక్స్ట్ అప్డేట్ అవుతూ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ ఎక్స్ప్లెయిన్ హౌ వి ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద సైకిల్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫంక్షన్ అనేది లెంత్ని రిటర్న్ చేస్తుంది. ఏ ఫంక్షన్కి? హ్యాస్ సైకిల్ లెంత్ అనే ఫంక్షన్కి మనం సైకిల్ లెంత్ ఫంక్షన్ లెంత్ని రిటర్న్ చేస్తుంది. నౌ వెన్ వి కాల్ హ్యాస్ సైకిల్ లెంత్, ఎప్పుడైతే మనం హ్యాస్ సైకిల్ లెంత్ ఫంక్షన్ని కాల్ చేసామో మనకి ఆ సైకిల్ యొక్క లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. అండ్ వాట్ షుడ్ బి పాసింగ్? వీ షుడ్ బి పాసింగ్ జస్ట్ ద హెడ్ నోట్. హెడ్ నోట్ ఒక్కటి పాస్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ చెక్ ద కోడ్. సో we got 4. See, ఇక్కడ నేను ఏం చేశాను? 6 నోట్ తీసుకున్నాను. లాస్ట్ 6th నోడ్ని 3కి పాయింట్ చేశాను. మీన్స్ ఇట్ విల్ బి లైక్ 1 2 3 4 5 and 6. 6th నోడ్ ఈస్ అగైన్ పాయింటింగ్ టు 3. సో ఈ లూప్ యొక్క లెంత్ ఏమవుతుంది? 4. అండ్ ద అవుట్పుట్ వి గాట్ ఈస్ 4. So our code is running perfectly fine. Now let's move to the next problem. So the third problem will be finding the starting node of the loop. Starting node of the loop.
లూప్ యొక్క స్టార్టింగ్ నోడ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ డు వి ఫైండ్ అవుట్? ద ఫస్ట్ స్టెప్ విల్ బి సేమ్ ఇందాక ప్రోగ్రామ్ లాగే మీటింగ్ నోడ్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, స్టార్టింగ్ నోడ్ ఫైండ్ చేయడానికి వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, వీ షుడ్ ఫైండ్ ద మీటింగ్ నోడ్. మీటింగ్ నోడ్ని ఫైండ్ చేస్తాం. సో ఇన్ బిఫోర్ కోడ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ డు వి ఫైండ్ ద మీటింగ్ నోడ్. మీటింగ్ నోడ్ని ఎలా ఫైండ్ చేస్తామో చెప్పాం. ఆఫ్టర్ మీటింగ్ నోడ్ని ఫైండ్ చేశాక నేనేం చేసుకుంటా, 2 పాయింటర్స్ తీసుకుంటా. ఐ విల్ టేక్ పాయింటర్ 1 p1 అండ్ p2 అని 2 పాయింటర్స్ తీసుకుంటా. పాయింటర్ 1ని హెడ్ దగ్గర ప్లేస్ చేస్తా, పాయింటర్ 2ని మీటింగ్ నోడ్ దగ్గర ప్లేస్ చేస్తాం. అండ్ నౌ వాట్ ఐ విల్ బి డూయింగ్, ఎప్పుడైతే పాయింటర్ 1 అండ్ పాయింటర్ 2 p1 అండ్ p2 రెండు ఒకే నోడ్ దగ్గర పాయింట్ చేస్తాయో ఆ నోడే మన స్టార్టింగ్ నోడ్ అవుద్ది. అంటే ఏంటి, నేను ఐ రైట్ ఎ కండిషన్ వైల్ p1 ఈజ్ నాట్ ఈక్వల్ టు p2 అవనంత వరకు మనకి ఏం కావాలి, p1 నోడ్ని బై 1 నోడ్ అప్డేట్ చేస్తాం, p2 నోడ్ని బై 1 నోడ్ అప్డేట్ చేస్తాం. ఇలా అప్డేట్ చేస్తూ వెళ్ళాక ఒక పాయింట్లో ఈ బోత్ నోడ్స్ అనేది ఒకే నోడ్ని పాయింట్ చేస్తాయి. ఆ పాయింట్ చేసిన నోడ్ని మనం స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద లూప్ అని అంటాం. సో ఇది వర్క్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసి చూద్దాం. సో దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. సో ఐల్ బి టేకింగ్ an example here. 1 2 3 4. Okay, let's erase this. So ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. I'll be writing here. Wait a minute guys. So సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ 1 2 11. సో ఈ లూప్ యొక్క స్టార్టింగ్ నోడ్ ఏంటి, 5. సో వీ షుడ్ ఫైండ్ దిస్ నోడ్. ఈ 5 నోడ్ ఫిఫ్త్ నోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, మీటింగ్ నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ డు వీ ఫైండ్ ద మీటింగ్ నోడ్, స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్, we'll update them. We'll update the slow and fast pointers and find the meeting node. After updating the slow and fast pointers, మనకి this 9th node అనేది మీటింగ్ నోడ్ అని ఫైండ్ అవుట్ చేసాం. సో ద మీటింగ్ నోడ్ is 9. So again I'll redraw the list here and now we will run.
సో మనకి 9 అనేది మీటింగ్ నోడ్. సో దిస్ 9 ఈజ్ ద మీటింగ్ నోడ్. సో ఏం చేస్తాను నేను ఇప్పుడు P1 పాయింటర్ తీసుకుంటా, P2 పాయింటర్ తీసుకుంటా. ఇనిషియల్గా ఏంటి P1 పాయింటర్ని హెడ్కి అసైన్ చేస్తాను, P1 పాయింటర్కి హెడ్ని అసైన్ చేస్తాను. ఈ P2 పాయింట్కి మీటింగ్ నోడ్, దట్ ఈస్ ద 9th నోడ్. P2కి మీటింగ్ నోడ్ని అసైన్ చేస్తాను. నా ఈ P1 అండ్ P2 రెండు ఒకే నోడ్ పాయింట్ చేసేదాకా నేనేం చేస్తాను, రెండింటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. సో let's check here. The meeting node will not be 9, I think so. So let's check here once. F update is F update. This is and here F update and here is updated here is and the here F. So F here కాదు, ఇక్కడ update అవుతుంది F. Okay, so meeting node is not 9, it's 8. Meeting node is 8. So check once again. So the meeting node will be 8. 8 అనేది meeting node. So ఈ P2ని నేను 8కి అసైన్ చేస్తాను. సిన్స్ ఐ అసైన్ మీటింగ్ నోడ్కి అసైన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, P1 P2 నోడ్ రెండు ఒకే నోడ్ పాయింట్ అయ్యేదాకా రెండింటిని అప్డేట్ చేసుకుంటూ ఉంటాను సైమల్టేనియస్లీ. సో ఫర్ ద ఫస్ట్ ఇటరేషన్ P1 and P2 are not equal. So we'll update P1 and P2. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తాం, 2 and 9 are equal? No, not equal. Second node and 9 node, they're not equal. So again we update P1 and P2. And again we'll check third node and the 10th node, they're not equal. So again we update P1 and P2. 4 and 11, both the nodes are not equal. So again we update. So now here P1 and P2 are pointing రెండు ఒకే నోడ్కి పాయింట్ చేస్తున్నాయి. This is the node 5. So we can say that 5 is the starting node of the loop. So let's take other example. So if you can get more clarity, let's take a smaller example. 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ టైం ఫైండ్ చేయాలి, మీటింగ్ నోడ్ ఫైండ్ చేయాలి. మీటింగ్ నోడ్ ఎలా, స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ తీసుకుంటాం, అప్డేట్ ది స్లో అప్డేట్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది, ఫాస్ట్ అప్డేట్ చేసినప్పుడు ఇట్ విల్ బి హియర్. అండ్ అగైన్ ఐ విల్ బి అప్డేటింగ్ స్లో, ఇట్ విల్ బి హియర్, అండ్ ఫాస్ట్ ఇట్ విల్ బి హియర్. మళ్ళీ స్లోని అప్డేట్ చేస్తాను, మళ్ళీ ఫాస్ట్ని అప్డేట్ చేస్తాను, అండ్ అగైన్ స్లో, and I'll updating the fast, and I'll update the slow, and I'll update the fast. So here 6 is the meeting node, 6 అనేది meeting node. So now next P1 P2 pointers ni assign చేద్దాం. So again I'll write this. సో నా P1 ఎక్కడ ప్లేస్ చేస్తాం, P1 పాయింటర్ తీసుకొని హెడ్ నోడ్ దగ్గర ప్లేస్ చేస్తాం. P1 at the head node and P2 at the meeting node. So this will be the meeting node P2. So now what we'll be doing? Well, P1 not equal to P2. P1 equal to P2 అంటే ఈ కండిషన్ వచ్చేంత వరకు, అంటే P1 equals to P2 ఈ కండిషన్ వచ్చేంత వరకు మనం P1 P2ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ P1 P2 ఈక్వల్ కాదు, సో మనం అప్డేట్ చేస్తాం. P1 ఇక్కడ P1 అప్డేట్ చేస్తాం, ఈ P2ని ఇక్కడికి అప్డేట్ చేస్తాం. నో, మళ్ళీ P1 P2 ఈక్వల్ కాదు, మళ్ళీ P1 అప్డేట్ చేస్తాం, P2ని అప్డేట్ చేస్తాం. So we can see that P1 and P2 ఇక్కడ ఈక్వల్ అయినాయి. సో ఏంటి కండిషన్, ఇఫ్ P1 and P2 ఈక్వల్ అయితే ఆ నోడ్ ఏమన్నా మీటింగ్ నోడ్.
So here P1 and P2 are equal, then they are pointing the third node. So the meeting node will be the third node. Third node మన meeting node అవుతుంది. So I hope you understood how we find the start of the node. నోడ్ యొక్క స్టార్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది అర్థమైంది అనుకున్నాను. So now let's write the code. సో సూడో కోడ్ రాద్దాం. ఫస్ట్ ఏంటి, first we'll write the method def find cycle. Def find cycle start. Find cycle start అనే మెథడ్ రాస్తాం. సో ఇప్పుడు ఏం పాస్ చేయాలి ఈ మెథడ్కి? ఇందాక మెథడ్లో వీఆర్ ఓన్లీ పాస్ ద మీటింగ్ నోడ్ ఒకటే పాస్, బట్ నౌ స్టార్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం పాస్ చేయాలి? విల్ బీ పాసింగ్ బోత్ ద మీటింగ్ నోడ్ అండ్ హెడ్ అండ్ మీటింగ్ నోడ్ రెండింటిని పాస్ చేస్తాం. మీటింగ్ నోడ్ అండ్ హెడ్. సో నా ఫస్ట్ ఇనిషియల్గా ఏంటి, .1 తీసుకుంటాం, .1 ఆర్ P1 అని తీసుకుంటాం, దాన్ని హెడ్కి ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ .2 తీసుకుంటాం, దాన్ని మీటింగ్ నోడ్కి ఇనిషియలైజ్ చేస్తాం. .2 ఈజ్ ఈక్వల్స్ టు మీటింగ్ నోడ్. సో నా వాట్ విల్ బి చెకింగ్, వైల్ ఏ కండిషన్ మనకి .1 .2 ఈక్వల్ అవ్వనంత వరకు మనకి వైల్ లూప్ రన్ అవ్వాలి. వైల్ .1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు .2 ఏం చేస్తాం, .1ని .2ని రెండింటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. .1 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ అండ్ .2 ఈజ్ ఈక్వల్స్ టు .2 డాట్ నెక్స్ట్. సో వెన్ ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో, when both of these become equal, మనం వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అండ్ వాట్ విల్ డూ, వీ విల్ బీ రిటర్నింగ్ ఎయిదర్ వన్ ఆఫ్ ద పాయింటర్ .1 కానీ .2 కానీ రిటర్న్ చేస్తాం. సో ఏమవుతుంది, మనకి మనం హెడ్ స్టార్ట్ నోడ్ అనేది మనకి వస్తుంది. సో నౌ వీ విల్ రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఏం చేంజ్ చేస్తాం, ఫస్ట్ I'll change this method. Find cycle start అనే మెథడ్ చేసాం. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ మీటింగ్ నోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీటింగ్ నోడ్ ఫైండ్ అవుట్ చేశాక మనం ఏం కాల్ చేయాలి, సైకిల్ స్టార్ట్ అంటే ఆ లూప్ స్టార్ట్ అయ్యే నోడ్ని ఎలా కనుక్కుంటామో ఆ లాజిక్ని ఒక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో లెట్స్ ఫస్ట్ రైట్ ద ఫంక్షన్ సైకిల్ స్టార్ట్. ఏం పాస్ చేస్తాం మనం, హెడ్ అండ్ ద మీటింగ్ నోడ్, ఈ రెండు పాస్ చేస్తాం. ఆఫ్టర్ పాసింగ్ విల్ బి ఇనిషియలైజింగ్ 2 pointers, .1 which will be pointing to head and .2 which will be pointing to the meeting node. Next we'll write the base condition for the while loop. While .1 is not equals to .2, ఏం చేస్తాం మనం, .1 .2ని అప్డేట్ చేస్తాం. .1 is equals to .2 equals to .2 dot next. వైల్ లూప్ నుంచి బయటకు వచ్చాక మనం ఏం చేస్తాం, రిటర్న్ ఎయిదర్ ఆఫ్ ద పాయింటర్ .1 ఆర్ .2 ఏదో ఒకటి రిటర్న్ చేస్తాం. సో నా
ఇది సైకిల్ స్టార్ట్ ఫైండ్ చేసే మెథడ్. ఈ మెథడ్ని మనం ఎప్పుడు కాల్ చేస్తున్నాం? ఎప్పుడైతే మనకి మీటింగ్ నోడ్ ఉంటుందో ఆ మీటింగ్ నోడ్ కండిషన్ దగ్గర ఈ మెథడ్ని కాల్ చేస్తాం. సైకిల్ స్టార్ట్ అండ్ ఫస్ట్ విల్ బి పాసింగ్ ద హెడ్ని పాస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎయిదర్ వన్ ఆఫ్ ద స్లో పాయింటర్ కానీ ఫాస్ట్ పాయింటర్ కానీ పాస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఫైండింగ్ ద cycle start or head of the cycle. So find cycle start. So I have just made a little changes. Cycle start method యాడ్ చేశాను. అండ్ ఎప్పుడైతే మీటింగ్ నోట్ మనం ఫైండ్ చేస్తామో ఆ మీటింగ్ నోట్ దగ్గర ఈ సైకిల్ స్టార్ట్ మెథడ్ అనేది కాల్ చేశాను. సో ఇట్స్ సిమిలర్ టు ద మెథడ్ లెంత్ ఫైండ్ చేయడంతో సిమిలర్ అని ఉంటుంది. బట్ సైకిల్ స్టార్ట్ అనే మెథడ్ లాజిక్ ఎ లిటిల్ చేంజ్ అంతే. So now we run this. సో వాట్ వి గాట్ మెయిన్ డాట్ లిస్ట్ నోడ్ ఆబ్జెక్ట్ ఎడ్ అంటే ఏంటి, ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి రిటర్న్ అయింది. బట్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ మనకు వచ్చింది కరెక్టా కాదా అని. సో మనం ఏం చేద్దాం, ఆ నోడ్లోని వాల్యూని రిటర్న్ చేద్దాం. సో విల్ బి రిటర్నింగ్ దట్ నోట్స్ వాల్యూ సో వీ కెన్ అండర్స్టాండ్ if you got the right or not. So 3. See, example ఏంటి 1 2 3 4 5 6 and 6 is again pointing to 3. So the 3 will be the starting node and what's the output? We got output is 3. So in this way we find the start of the loop in a linked list. So this will be the end for today's session, and the next class we will be discussing merging k sorted list.